ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర కావస్తోంది. కూటమిలో 3 పార్టీలు ప్రస్తుతానికి ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకెళ్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 5 ఏళ్ల పాటు ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. అయితే తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు కేంద్రం తెస్తున్న కొత్త బిల్లు రాష్ట్రంలో ఏం జరుగుతుందనే చర్చకు తావిస్తున్నాయి. ముఖ్యంగా అంతుబట్టని బీజేపీ వ్యూహాల్ని మరోసారి జనంలో చర్చకు తెస్తున్నాయి. క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి జైలు పాలైన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని అయినా నెల రోజుల పాటు జైల్లో ఉంటే ఆటోమేటిక్గా పదవులు కోల్పోయేలా కేంద్రం కొత్త చట్టాన్ని తెస్తోంది. ఇప్పటికే లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం జేపీసీకి పంపింది. అక్కడి నుంచి రాగానే తిరిగి సవరణలతో ఆమోదించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ బిల్లు వెనుక ఉన్న ఉద్దేశాలపై నటుడు ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు. ఓ చిలిపి సందేహం అంటూ ట్వీట్ ప్రారంభించిన ప్రకాష్ రాజ్, మహాప్రభు తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్ట్ చేసి మీ మాట వినే ఉప ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని చేసే కుట్రేమైనా ఉందా అని ప్రశ్నించారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని వేరే చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో బీజేపీతో కలిసి జనసేన ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో గత ఎన్నికల్లో టీడీపీతో వీరిద్దరూ జట్టు కట్టారు. అయితే ఎప్పటికైనా జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది కాషాయ పెద్దల వ్యూహంగా ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటులో తెస్తున్న తాజా బిల్లు ద్వారా ఈ వ్యూహం నెరవేర్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందా అని ప్రకాష్ రాజ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.